ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ విల్ రెన్యూ దై స్ట్రెంగ్త్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఒక్కోసారి మనందరికీ కూడా ఒక నిరాశ కలుగుతుంది. ప్రార్థన చేస్తున్న సమాధానం రానప్పుడు, మన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉన్నప్పుడు, పరిస్థితులు ఏ విధముగా కూడా మారనప్పుడు నా వల్ల కావటం లేదు అని చేతులెత్తేయాలనిపిస్తుంది. కానీ ఈ ఉదయం నీ బలహీనతలో దేవుని బలము పరిపూర్ణమవబోతుంది. యెషయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ శ్రమల కాలం నువ్వు కృంగిపోవటానికి కాదు సుమా, నీ రెక్కలు దులుపుకొని ఆకాశమంత ఎత్తుకు ఎగరటానికి సిద్ధపడే సమయం ఇది. ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నీలోని నిరాశను పారద్రోలి దైవికమైన శక్తితో నిన్ను నింపబోతుంది. ఎదురు చూచుట అంటే ఖాళీగా కూర్చోటం అని కాదు. ఒక తాడును పేనినట్లుగా దేవునితో మన హృదయాన్ని పెనవేసుకోవటం. నువ్వు ఎంతగా దేవునితో పెనవేసుకుంటే నీవంత బలమైన తాడులా మారతావు. నూతన బలం అంటే బలాన్ని మార్చుకోవటం. అంటే నీకున్న అల్పమైన పరిమితమైన బలాన్ని దేవునికి ఇచ్చేసి ఆయనకున్న అపరిమిత బలాన్ని నీవు పొందుకోవటం. నీ శక్తి అయిపోయిన చోటే దేవుని శక్తి ప్రారంభమవుతుంది. పక్షిరాజు ముసలిదైనప్పుడు తన రెక్కలను ముక్కును రాళ్లకు కొట్టుకొని పీకేస్తుంది. అది ఎంతో నొప్పిగా ఉంటుంది. కానీ ఆ తర్వాత దానికి నూతనమైన రెక్కలు వస్తాయి. ఈ లెంట్ సీజన్ నీ పాత స్వభావాన్ని వదిలించుకుని నూతన ఆత్మను, నూతన శక్తిని ధరించుకునేటటువంటి సమయం. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు నువ్వెందుకు అలసిపోతున్నావో తెలుసా? నీ స్వంత తెలివితేటలతో, సొంత బలంతో లోకాన్ని గెలవాలని చూస్తున్నావేమో. దేవుని సమయాన్ని, దేవుడిచ్చిన తలాంతులను లోకపు వినోదాలకు, అశాశ్వతమైన ఆస్తులకు అమ్మేసి ఇప్పుడు ఆత్మీయంగా దివాలా తీసుకున్నావేమో. నీ ఆత్మీయ జీవితంలో మారిన నీ ఆత్మీయ ప్రాధాన్యతలే నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాయి. మోకరిల్లి దేవుని కోసం ఎదురు చూడటం మానేసి మనుషుల సహాయం కొరకు, ఈ లోకపు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. ఆలోచన చేయి. ఈ శ్రమల కాలంలో నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? లేక లోకపు వేగంతో పరిగెడుతూ ఆత్మీయంగా ఆయాసపడుతున్నావా? పశ్చాత్తాపం అంటే నీ బలహీనతను ఒప్పుకొని ఆయన బలం కొరకు ఆశపడటం. సాధారణ పక్షులు తుఫాను రాగానే భయపడి తమ తమ గూళ్ళల్లో దాగుంటాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఆ తుఫాను గాలినే వాడుకొని మేఘాల పైకి ఎగురుతుంది. నీ జీవితంలో వస్తున్న సమస్యలు నిన్ను తొక్కేయడానికి కాదు సుమా, నిన్ను పైకి లేపటానికి దేవుడు అనుమతించినవి. నీవు పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నీ ఆత్మను నూతనపరుస్తాడు. నీవు పడిపోయిన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈ 40 రోజులు నీవు మోకరిల్లి దేవుని ముఖాన్ని వెతికితే నీవు నడవకుండా నువ్వు ఎగరటం ఆరంభిస్తావు. నువ్వు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ ఓర్పు మరియు నీ ప్రార్థన పునాదులుగా ఉండబోతున్నాయి. పరిస్థితుల ప్రభావములోనికి రాక దేవుని కొరకు ఎదురు చూసేవారికి ఏం ఆశీర్వాదాలుంటాయో తెలుసా? అలుపు లేని పరుగు. నువ్వెంత పని చేసినా ఆత్మీయముగా అలిసిపోవు. రెండవది,
ప్రతి విధమైన సమస్యల మీద కూడా నీవు అధికారం చెలాయిస్తావు. ఉన్నతమైన విజయాన్ని నువ్వు పొందుకుంటావు. మూడవది, దేవుని శక్తి నీ చుట్టూ ఒక కవచం వలె పనిచేస్తుంది. ఆయన కృపాకంచె నీ చుట్టూ కావలి ఉంచుతాడు. ప్రియ దేవుని జనాంగమా, ఇక చాలు నీ స్వశక్తితో పోరాటం ఆపే. ఈ ఉదయం దేవుని పాదాల చెంత నిశ్శబ్దంగా కనిపెట్టు. ఆయన నీలో నూతన బలాన్ని నింపబోతూ ఉన్నాడు. ఆలోచన చెయ్యి. నీవు ఆత్మీయముగా చల్లారిపోయావేమో, జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోయావేమో. ప్రభువా, నా బలం అయిపోయింది, నూతన బలముతో నన్ను నింపు అని నువ్వు అడగాల్సిన సమయం ఈరోజు. నువ్వు అడిగితే ఆయన నిన్ను పక్షిరాజులాగా పైకి లేపుతాడు. నీవెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ విశ్వాసముతో, సమర్పణతో ఆయన వైపు చూసి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నీ వాగ్దానము ద్వారా మమ్మలను బలపరచి ఆదరణ కలిగించిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను నీ ఆత్మతో తాకండి నాయన. అలసిపోయిన వారికి శక్తిని, సొమ్మసిల్లిన వారికి బలాన్ని మీరు దయచేయి దేవుడవు గనక నీ కృపతో వారందరినీ జ్ఞాపకము చేసుకొని నీ బలము ధరింపచేయండి. ఈ శ్రమల కాలంలో మేము నీ కొరకు ఎదురు చూడటం మాకు నేర్పించండి. పాత స్వభావాన్ని తీసివేసి పక్షిరాజు వంటి నూతన ఆత్మను మాకు ప్రసాదించి నీకు సాక్షులుగా, అనేక ఆశీర్వాదాలకు వారసులుగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.